నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ యాంకర్ రచన. మరి ప్రస్తుతం చూసుకుంటే మాత్రం ఇండిగో విమానాశ్రయంలో గత 5 రోజుల నుంచి చూసుకుంటే ఈ రోజుకి 6వ రోజు మరి ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి 5 రోజుల వరకు మరి 1000 ఫ్లైట్స్ అయితే రద్దయినట్టే చెప్పుకోవచ్చు. మరి ఇండిగోకి సంబంధించి మరి ఇప్పటివరకు చాలా మంది ప్రయాణికులు అయితే పడిగాపులు కాస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాము. చాలా మంది రోధిస్తున్న సంఘటనలు కూడా చూస్తున్నాము. మరి చాలా మంది ఏంటి అంటే ప్రయాణికులు ఎవరైతే అర్జెంటుగా వెళ్లాల్సిన పరిస్థితి ఉన్న వాళ్ళైతే అక్కడ రోధిస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఒకటి చెప్తాను ఏంటి అని అంటే తల్లి చనిపోయి మరి ఆఖరి చూపుల కోసం కూతురు అయితే తన్లాడుతున్న విషయం రోధిస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఎయిర్పోర్ట్లో మరి ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. మరి అర్జెంటుగా వెళ్లాల్సిన సిచ్యువేషన్స్ అంటే చాలా మంది ఏంటి అంటే త్వరగా వెళ్ళడం కోసం ఫ్లైట్లు బుక్ చేసుకొని వెళ్తుంటారు. జాబ్కి సంబంధించి అయినా కూడా, ఇంట్లో సిచ్యువేషన్స్ అయినా కానీ, పెళ్లి అయిన ఇలాంటి సిచ్యువేషన్స్ శుభకార్యాలకు సంబంధించిన కూడా చాలా మంది వెళ్తుంటారు. మరి ఇలాంటి టైంలో ఇలాంటి సిచ్యువేషన్ రావడం నిజంగా చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇది కొనసాగుతూనే ఉంది. మరి దీనికి ఎండ్ పడే అవకాశం మరి ఎప్పటి వరకు ఉంది అనే విషయాలు కూడా ప్రస్తుతం మనతో పాటు మరి చాలా మంది ఏంటి అంటే కొందరు కేంద్ర ప్రభుత్వం తప్పు అంటున్నారు, మరి కొంతమంది అయితే ఇండిగో సంస్థ తప్పు అంటున్నారు. చాలా మంది ప్రయాణికులు అక్కడ ఉన్న సంస్థ పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ సమయాల్లో చూసుకుంటే అయ్యప్ప స్వాములు శబరిమలకి వెళ్ళి మరి అయ్యప్ప స్వామి దర్శనం కోసం అయితే వెళ్ళే సమయంలో మరి అయ్యప్ప స్వాములు అయితే అక్కడ భజనలతో నిరసన వ్యక్తం కూడా చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు చూసుకున్నట్లయితే బీజేపీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి గారు ఉన్నారు. అలాగే మనకు రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు అయితే మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. కోటేశ్వరరావు సార్ చెప్పండి. ముందుగా మరి చాలా మంది ఈ సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. గత 6 రోజుల నుంచి కొనసాగుతున్న ఈ సిచ్యువేషన్ కి మరి ఎండ్ ఎప్పుడు పడుతుందో తెలియని పరిస్థితి అయితే నెలకొంది. మరి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం తప్పని కొందరు అంటున్నారు, అలాగే ఇండిగో సంస్థ తప్పని కొందరు అంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు? ఇది మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం తప్పు, కేంద్ర ప్రభుత్వం నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యం అని కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే 63% వరకు ఇండిగో సంస్థ గుత్తాధిపత్యంలో అన్ని రూట్లు ఉన్నాయి లేదా విమానాలు ఉన్నాయి. మిగిలినటువంటి ప్రైవేట్ ప్లేయర్స్ 37% వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ప్రభుత్వం తన బాధ్యతని వదిలించుకొని ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విమానయాన సంస్థని ప్రైవేట్ వాళ్ళకి విక్రయించేసింది. మేము మొత్తం అంతా కూడా ప్రైవేట్ రంగం చాలా గొప్పగా చేస్తుంది, మేము అసమర్థులు, మాకు విమానాలు నడపడం కూడా మాకు రాదు అని చెప్పేసి అంగీకరించి చేసింది. మరి ఇప్పుడు ఆ గొప్పగా నడిపేటువంటి ప్రైవేట్ రంగం యొక్క నిర్వాహకానికి మరి ఈ 6 రోజుల నుంచి ఎంతమంది ఇబ్బందులు పడ్డారో మీడియా సంస్థలు కానీ, లేదా ఈ ప్రైవేట్ రంగాన్ని సమర్థించినటువంటి మీడియా సంస్థలు కావచ్చు, మేధావులు కావచ్చు, ఇప్పుడు ఎక్కడా బయటికి కనపట్లే ఈ 5 రోజుల నుంచి ప్రైవేట్ రంగం యొక్క గొప్పతనం గురించి, దాని సామర్థ్యం గురించి చెప్పేటువంటి వాడు. రెండోది, ప్రభుత్వ తీరు చూస్తే 6-7 వేల రూపాయలు ఉన్నటువంటి విమాన టికెట్ని 90,000 లక్ష రూపాయలు దోచుకుంటున్నా కానీ వాళ్ళకేం పట్టలేదు. మరి జవాబుదారీ ప్రభుత్వం అంటారు, సురక్షితమైనటువంటి హస్తాల్లో జనం ఉన్నారని చెప్తారు. ఒక్క నరేంద్ర మోడీ గారు సరే, ఆయన ఎట్లాగూ మాట్లాడడానికి నోరు రాదు, ఒక ట్వీట్ కూడా చేయలేదే కనీసం ఇబ్బందుల గురించి, ప్రయాణికుల ఇబ్బందుల గురించి, లేదా ఇండిగో సంస్థ బాధ్యత రహిత్యం గురించి ఒక్క ట్వీట్ అన్నా చేయడానికి ఆయనకి చేతులు రాలేదు, నోరెట్లాగూ రాదు. ఒక ట్వీట్ కూడా ఎందుకేం చేయలేదు? ఇంత జరుగుతూ ఉంటే పార్లమెంట్లో ఒక ప్రకటన ఏంటి, అసలు ఏం జరుగుతూ ఉంది, ఎక్కడ జరిగిన తప్పదం ఇది, దీనికి బాధ్యత ఎవరిది? 5-6 రోజుల తర్వాత మేము పూర్తిగా రిఫండ్ ఇప్పిస్తాం. వాళ్ళు ఇప్పించేదంటే రిఫండ్ కేంద్ర ప్రభుత్వం రిఫండ్ ఇప్పించాలా? క్యాన్సిల్ వాళ్ళు విమాన కంపెనీలు రద్దు చేస్తే రిఫండ్ వాళ్ళు మొత్తం ఇవ్వాలి. ఇవాళ కాకపోతే 1 రోజు కాకపోతే 2 రోజుల్లో ఇప్పిస్తారు. మేము 1 రోజులోనే ఇప్పిస్తాం, ఇదేదో పెద్ద గొప్ప మేలు చేసినట్టుగా చెప్తున్నారు. రెండోది, క్యాప్ పెడుతున్నాం, ధరల మీద క్యాప్ 18,000 గరిష్టం అట.
ఏ లెక్కన పెడతారండి? 18,000 ఏ విధంగా తీసుకోవచ్చు, 18,000 కొట్టేయచ్చు అని చెప్పేసి జేబులోంచి చెప్తున్నారు వీళ్ళు. రోజువారీ సాధారణ రోజుల్లో 6-7 వేలకు వచ్చేటువంటి విమానాన్ని 18,000 వరకు మీరు పెంచుకోవచ్చు అని చెప్పిన తర్వాత నైతికంగా వీళ్ళకి ఏం రైతుంది వాళ్ళ మీద? అసలు మొత్తం ప్రైవేట్ రంగానికి మొత్తం వదిలేశారు. ఎవరు పెట్టారు ఈ నిబంధనలు? ప్రయాణికుల రక్షణ కోసం, లేకపోతే సిబ్బంది రక్షణ, లేదా వాళ్ళ మీద పని ఒత్తిడి ఇవన్నీ లేకుండా ఉండడం కోసం మన DGCA 2 సంవత్సరాల క్రితమే వీటిని దశల వారీగా అమలు జరపాలని చెప్పేసి నిబంధనలు పెట్టింది. ఒకవేళ ఆ నిబంధనలు వాటిని మేము అమలు జరపం, మాకు అంగీకారం కాదంటే మరి ఇండిగో సంస్థ వాటిని అప్పుడే వ్యతిరేకించాలి. అవసరమైతే మా మీద బలవంతంగా రుద్దుతున్నారని కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళింది లేదు, అమలు జరిపింది లేదు. తీరా మొత్తం అంతా కూడా జనాన్ని అందరినీ కూడా వేలాది మందిని ఇబ్బంది పెడుతూ కూర్చుంది. చివరికి కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉందండి. అది నరేంద్ర మోడీని, విమానయాన శాఖని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంది. ఆ బ్లాక్మెయిల్కి తలొక్కి మా నిబంధనలన్నీ కూడా మేము ఫిబ్రవరికి అమలు జరపమని చెప్పేసి వాయిదా వేసుకోవాల్సినటువంటి దుస్థితి ఒక కేంద్ర ప్రభుత్వానికి వచ్చిందంటే ప్రభుత్వాన్ని నడుపుతోంది ఇండిగో సంస్థ నడుపుతా ఉందా, లేకపోతే నరేంద్ర మోడీ గారు నడుపుతున్నారా? దీని పర్యవసానాలు, దీని గురించి జనం ఏమనుకుంటారు ఏమిటి అనేటువంటి స్పృహ ఉన్నదా అంటే అది కూడా లేదు అనేది స్పష్టంగా కనిపిస్తాం. ఏమిటి DGCA నిబంధనలు ఎందుకు పెట్టింది? పైలట్ల మీద పనిభారం, ఒత్తిడి పెరుగుతూ ఉంది, అది ప్రమాదకరం, ప్రయాణికుల ప్రమాదకరం అని చెప్పి దశల వారీగా వాటిని మీరు రెక్టిఫై చేసుకోవాలనుకుంటే మిగిలినటువంటి సంస్థలన్నీ కూడా దానికి అనుగుణంగా అవసరమైనటువంటి సిబ్బందిని, పైలట్లన్నీ తీసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. సార్ కోటేశ్వర్ సార్, వీళ్ళు మోనోపలిగా ఉన్నటువంటి వాళ్ళు మనల్ని ఎవడేం చేస్తాడులే, మనకు 100 కోట్లు మనం బాండ్లు ఇచ్చాము, ఎన్నికల బాండ్లు ఇచ్చాము అధికార పార్టీకి లేదా ఇతర ప్రతిపక్షాలకు ఇచ్చాము, మనల్ని ఎవడు అడిగేవాడు ఎవడు ఉండలేమనేటువంటి ధైర్యంతో చివరి నిమిషం వరకు అమలు జరపకుండా గట్టిగా అమలు జరపాలి అని చెప్పాల్సి వచ్చేసరికి ఈ విధమైనటువంటి పరిస్థితి. మరి DGCA ఏం చేస్తా ఉంది? ఇన్ని విమానాలు ఉన్నాయి, లేదా ఇంతమంది ఇన్ని సర్వీసులు ఉన్నాయి, మీ దగ్గర మీ ప్యాటర్న్ ఏమిటి అని మరి ఇంతకాలం ఏం చేసింది? 2 సంవత్సరాల నుంచి వాళ్లే గుడ్డి గుర్రాలకు పళ్ళున్నారు, వాళ్ళకు కూడా ముడుపులు పడేసి ఉంటారు. ఇదంతా ఎందుకు అంటే ఆ సిబ్బందిని అంతా చేర్చుకుంటే వీళ్ళ మీద ఆర్థిక భారం పెరుగుతుంది, లాభాలు తగ్గుతాయి. అంటే లాభాల కక్కుర్తి కోసం పైలట్లని ఇబ్బంది పెట్టి, ప్రయాణికులను ఇబ్బంది పెట్టేటువంటి ఈ దుస్థితిని మరి ఇప్పుడు ప్రభుత్వ రంగాన్ని సమర్థించేటువంటి పెద్ద మనుషులందరూ కూడా వచ్చి ఏ విధమైనటువంటి సమాధానం చెప్తారో చూస్తే మనకి ఎక్కడ కనపట్లేదు. వాళ్ళు ఎవరు ప్రభుత్వ రంగాన్ని సమర్థించేటువంటి వాళ్ళు. మిగతా సందర్భాల్లో అనేక ప్రకటనలు చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు, లేదా పవన్ కళ్యాణ్, లేకపోతే ఇంకా వాళ్ళు ఏం మాట్లాడరే. అందుకని దీన్ని గుణపాఠంగా తీసుకొని ఇప్పటికైనా కానీ ప్రభుత్వము ప్రజల పట్ల, ప్రయాణికుల పట్ల జవాబుదారీతో వ్యవహరించాలి. కనీసం వాడిని, ఆ యజమాని ఇన్ని వేల మందిని ఇబ్బంది పెడితే అరెస్ట్ చేయడానికి కూడా చేతులు రావు వీళ్ళకి. ఒక్క నిమిషం సార్, వెంకటరెడ్డి గారు చెప్పండి, మరి ఈ యొక్క ఇండిగో సంక్షేమం పైన మీ అభిప్రాయం ఏమంటారు? మరి అలాగే ఇంతకుముందు కోటేశ్వర్ గారు అన్నారు ఏంటి అని అంటే ఇప్పటి వరకు ఇంత జరిగినా కూడా నరేంద్ర మోడీ గారు ఒక ట్వీట్ కూడా చేయలేదని కూడా అనడం జరిగింది. దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు ఒకటి రచన గారు, జరిగిన సంఘటన దురదృష్టకరమైనటువంటిది. ఇండిగో సంస్థ అనేటువంటిది సుమారుగా 60% పైగా ఆపరేషన్స్ భారతదేశంలో ఉన్నమాట వాస్తవము. ఎందుకు మరి ఇండిగో పైనే జరుగుతున్నాయి, చాలా ఫ్లైట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మరి ఎందుకు ఇండిగో సంస్థ పైన ఇలాంటివి సిచ్యువేషన్స్ మనకు జరుగుతున్నాయి? సంస్థ యొక్క అసమర్థ పాలన, నిర్వహణ అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది. దానికి డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ కూడా మరి జాగ్రత్తగా చూసినారా, పర్యవేక్షణ ఉందా, నియంత్రణను పద్ధతులను పాటించేటువంటి పద్ధతి లోపల ఎప్పటికప్పుడు దర్యాప్తు చేస్తున్నారా లేదా అనేటువంటిది ఇప్పుడు దర్యాప్తులో రావాల్సినటువంటి ఒక విషయం. ఇంతకాలం నుంచి ఈ సమస్య రాలేదు, వచ్చిన మాట వాస్తవం. ఆ సంస్థ రకరకాల వ్యవహారాలు అంటే ఏమిటి, ఇప్పుడు సుమారుగా మీరున్నట్టుగా 1000 సర్వీసెస్ విమానాలు రద్దు చేయడం అనేటువంటిది, ప్రయాణికులు చాలా ఇబ్బంది పడేటువంటి సందర్భము. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికే కాదు, విదేశాలకు వెళ్ళవలసినటువంటి వాళ్ళు సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి బాంబే ఫ్లైట్స్ తీసుకొని విమానాలు
ద్వారా విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి, మరి రకరకాల కుటుంబ వ్యవహారాలు, మీరు అన్నట్టుగా అమ్మాయి తల్లి చనిపోయినటువంటి సందర్భంలో దీంట్లో ఎవరికి రెండవ అభిప్రాయం లేదు, చాలా ఇబ్బందులు వచ్చినటువంటి మాట వాస్తవము. ఈ పైలట్లకు సిబ్బందికి సంబంధించినటువంటి పని గంటలకు సంబంధించి, విశ్రాంతికి సంబంధించి కొత్త నిబంధనలు ఏవైతే ఉన్నాయో 2 సంవత్సరాల క్రితం డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ ఇచ్చినప్పటికీ కూడా సరైన పద్ధతి లోపల ఇండిగో సంస్థ దాన్ని పాటించినట్టు అమలుపరచడానికి ముందుకు వచ్చినట్టుగా కనపడకపోవడం వల్ల వచ్చినటువంటి ఒక రకమైనటువంటి అశాంతి ఉద్యోగస్తులు కానీ, ఈ మేనేజ్మెంట్కు వీటి సిబ్బందికి కానీ వచ్చినటువంటి గ్యాప్లో ఇవన్నీ కూడా జరిగినాయి అనేటువంటి మాట వాస్తవం. దీనివల్ల ఎవరు ఎంతవరకు బాధ్యులు అనేటువంటిది నిర్వహించాల్సి ఉంది. అదేవిధంగా రామ్మోహన్ రావు నాయుడు కూడా దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు జరుగుతున్నది, తీవ్రమైన చర్యలు తప్పవు అనేటువంటి పద్ధతిలో కనపడుతున్నటువంటిది. ఇప్పుడు ఒకటి రచన గారు, ఇక ప్రైవేటీకరణ పబ్లిక్ సంస్థలు ఉండాలా అనేటువంటి దాని కింద అదొక ఒక చర్చ ఇవాళ దేశంలో అనేక దేశాల్లో జరుగుతుంది. మన దేశంలో ఉన్నటువంటిది లాభ నష్టాలు ఎట్టున్నాయి ఏమున్నాయి అనేటువంటి పద్ధతిలో కాదు, కానీ ప్రైవేటు పబ్లిక్ అనేటువంటి దాని కింద వచ్చినప్పుడు చాలా రంగాలలో ప్రైవేటీకరణ జరిగినటువంటి సందర్భం, దానివల్ల వినియోగదారులకు లాభమా నష్టమా అనేటువంటి దాని కిందనే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. అధిక సందర్భాల లోపల వినియోగదారులకు ప్రభుత్వం అనేటువంటిది, ప్రభుత్వాలు ఏం జరుగుతున్నటువంటిది తమ యొక్క సంక్షేమ కార్యక్రమాలు, ఓటు బ్యాంక్ రాజకీయాల గురించి ఆలోచిస్తున్నాయి తప్ప ఇటువంటి వాటిని బాధ్యతగా తీసుకొని నిర్వహించే పద్ధతి లోపల ఏ ప్రభుత్వంలో కానివ్వండి లేనటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. సరే, ఏది ఏమైనప్పుడు కూడా ప్రయాణికులకు జరిగినటువంటి నష్టం చాలా తీవ్రతరంగా ఉన్నది. దాన్ని ఎవరు సమర్థించడం లేదు. బాధ్యత ఎవరు తీసుకోవాలనేటువంటి దాని మీద కూడా ఎంక్వైరీ చేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో రిపోర్ట్ వస్తుంది, దానికి సంబంధించినటువంటి చర్యలు ఉంటాయి తప్ప సంఘటన చాలా కాలం నుంచి నడుస్తున్నది, ప్రాంప్ట్గానే నడుస్తున్నది. మనం అనేక సందర్భాల్లో మనం ఇండిగోలో ప్రయాణం చేయడం జరిగినటువంటిది. అయితే వాటికి ఉండే నిర్వహణలో ఉండేటువంటి నష్టాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. చాలా సంస్థలు ముందుకు రావడం లేదు, చాలా సంస్థలు క్లోజ్ అయినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నటువంటిది. ఇప్పుడు వాటికి టికెట్స్ కూడా మీరు అన్నట్టుగా రేట్లు ఒక చాలా కాలం ముందుగా చేసుకుంటే ఓ రేటు, చివరికి వచ్చినప్పటికి ఓ రేటు, రకరకాల వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులు వాటికి ఉన్నట్టున్నది. ఎయిర్ ఇండియా ఇవన్నీ కూడా కొన్ని విఫల ప్రయత్నాలు చేసి చివరికి వచ్చేటప్పటికి ఏంటంటే ప్రైవేటీకరణ, అన్ని రంగాల్లో వచ్చిన ప్రైవేటీకరణ ఎయిర్ ట్రాఫిక్ లో కూడా మనకు సంస్థల నిర్వహణలో కూడా కనపడుతున్నటువంటి అంశము. అదొక పెద్ద చర్చ. ఇప్పుడు దాన్ని మనం చర్చించి ఇవాళ ఏది ఉంటే బాగుండును, ప్రైవేటీకరణ పబ్లిక్ అనేటువంటి దాని కింద అది వేరే విషయము. సరే, ఏది ఏమైనప్పుడు కూడా దీని మీద ఎవరు బాధ్యులు, చర్యలు ఎవరి మీద ఉండాలా, దీంట్లో ప్రభుత్వ అధికారులకు ఎంత బాధ్యత ఉంది, విమానయాన సంస్థలకు ఎంత బాధ్యత ఉంది అనేటువంటి దాని గురించి తప్పకుండా ఒక అభిప్రాయం, ఒక రిపోర్ట్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి తద్వారా చేయవలసిన నివారణ చర్యలు ఏంది భవిష్యత్తులో అనేటువంటి దాని కింద కూడా చేస్తే మరి అంతకంటే ఎక్కువ మనం దీని మీద మాట్లాడిన ప్రయోజనం లేదు. ఎందుకంటే జరిగిన నష్టం జరిగింది ప్రజలకు, అది చాలా బాధాకరమైనటువంటి అంశమే. దాంట్లో రెండవ ఆలోచన ఎవరికి లేదు. కాబట్టి భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక గుణపాఠం కింద ఈ సంఘటన ఒక పెద్ద గుణపాఠం కింద మనం తీసుకొని తగిన సంస్కరణలు, విమానయాన సంస్థలు, ప్రైవేటీకరణ, పబ్లిక్ వీటి నిర్వహణకు సంబంధించినటువంటి దాని మీద ఒక నిర్ణయం, విధానపరమైన నిర్ణయం చేస్తే బాగుంటుంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి ఒక సందర్భం. వెంకటరెడ్డి గారు, మరి ప్రస్తుతం చూసుకుంటే 5 రోజులు గడిచింది. మరి దీనిపైన మరి మోడీ గారైనా అలాగే మరి విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అయినా కూడా ఎందుకు లేటుగా స్పందించారనుకోవచ్చు అంటారు? లేటుగా రామ్మోహన్ రావు నాయుడు ప్రాంప్ట్ గానే స్పందించినాడు. సరే, మోదీ గారు ట్వీట్ చేసినాడా లేదా అనేటువంటిది నా దగ్గర కూడా సమాచారం లేదు. దానికి సంబంధించినటువంటిది ఏం జరుగుతుంది, డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ ఇమీడియట్ యాక్షన్ లోకి రావడం జరిగినటువంటిది. సరే, ఇప్పుడు ఈ సంఘటన ఎవరు సమర్థించరు కదా. మోదీ గారైనా ఇంకోరైనా, ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ఉన్నప్పుడు కూడా జరిగిన సంఘటన బాధాకరమైన అంశము, ప్రయాణికులకు జరిగినటువంటి ఇబ్బందులు అనేటువంటిది వర్ణనాతీతము. దాంట్లో రెండో ఆలోచన వ్యతిరేకత ఎవరికి ఉండదు. జరిగిన సంఘటన జరుగుతున్నాయి. సంఘటనలు జరిగినటువంటి ప్రయాణాలు కానీ, రోడ్లు కానీ, లేకపోతే మీకు రైలు ప్రమాదాలు కానీ జరుగుతున్నటువంటి విషయాలను మనం అనుకోకుండా జరిగేటువంటి సంఘటనల వల్ల మొత్తం వ్యవస్థ అనేటువంటి దాని మీద ఒక రకమైనటువంటి విరక్తి కానీ, అసంతృప్తి కానీ, విమర్శ కానీ రావడం చాలా సహజము. దాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలనేటువంటి దానికి ఇంత పెద్ద, ఎందుకంటే 4.5 లక్షల మంది రోజు ప్రయాణం చేస్తారు ఇండిగోలో అనేటువంటిది మనకు వస్తున్నటువంటి సమాచారము. సరే, అది మునుపల్లి కింద వచ్చిందా, దాని ముందుకు అవకాశాలు వేరే సంస్థల ముందుకు వస్తే వాటికి ఇవ్వలేదా, చేయలేదా అనేటువంటిది మన స్థాయిలో అది సమాచారం నాకైతే లేదు. దాని గురించి నేనేమి వ్యాఖ్యానించను.
ఓకే, మరి ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పండి, మరి ఈ ఫ్లైట్లు రద్దు అయ్యాయి, మరి చాలామంది సీరియస్గా ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి, మనం చూస్తున్నాము. సో వాళ్ళకి ఆల్టర్నేట్గా ఫ్లైట్ అరేంజ్ చేసి కానీ అంటే సర్వీసెస్ అరేంజ్ చేసి కానీ పంపించే అవకాశాలు కూడా ఉండొచ్చు, కానీ దీన్ని ఎందుకు స్పందించలేదంటారు? దీన్ని అంటే ఇండిగో సంస్థ అధికారులు చెప్పినటువంటి కొన్ని అంశాల ఆధారంగా చూస్తే ఈ చలికాలంలో ప్రయాణాలు పెరిగాయి, అందుకని మేము అదనపు సర్వీసుల్ని అనౌన్స్ చేసి అదనపు మొత్తం బుకింగ్స్ కూడా చేశామని చెప్పేసి చెప్పారు. మరి అదే పరిస్థితి మిగిలినటువంటి విమానయాన సంస్థలకు కూడా ఉంటాయి కదా. అందుకని ఆకస్మికంగా ఒక సంస్థ ఇబ్బందులు లేదా ఒక సంస్థ సృష్టించినటువంటి కృత్రిమ సంక్షోభానికి మిగిలినటువంటి సంస్థలు ఇప్పటికిప్పుడు ఏమి చేయలేవు. ఏం చేశాయి ఆ సంస్థలు? ఏం చేశాయంటే వచ్చినటువంటి అవకాశాన్ని 6-7 వేల రూపాయలు ఉన్నదాన్ని 80,000 90,000కి అమ్ముకున్నాయి. అవి సీట్లు ఆ పని చేశాయి. అవి దాన్ని నియంత్రించడానికి కూడా మరి 5 రోజులు 6 రోజుల తర్వాత పట్టింది ప్రభుత్వానికి. మరి వాళ్ళకి సమాచారం ఇచ్చేవాళ్ళు లేరా మరి? లేకపోతే వాళ్ళకి తెలియదా అసలు? సమాచారం ఇచ్చేవాళ్ళు కూడా లేరా? ఈ విధమైనటువంటి దోపిడీ చేస్తున్నారు, 50,000 60,000 చేస్తున్నారని చెప్పేసి సమాచారం ఇచ్చేవాళ్ళు కూడా లేకపోయారా వాళ్ళకి? లేకపోతే ఇచ్చినా చూద్దాంలే మనదేం కాదు కదా అని చెప్పేసి ఊరుకున్నారా? ఇన్ని రోజులు ఎందుకు ఊరుకున్నారు? ఒక రోజు కాదుగా ఈ దోపిడీ అనేది, 5 రోజుల నుంచి సాగుతానే ఉంది కదా. విమానాలు రద్దు అయిందమ్మా దగ్గర నుంచి సాగుతానే ఉంది కదా. అందుకని ఇది ఖచ్చితంగా ఇది నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యం. డీజీసీఏని ఎవరైనా నియంత్రించేది కేంద్ర ప్రభుత్వమే కదా. మరి కేంద్ర ప్రభుత్వం మరి బాధ్యత ఏమీ లేదు. వాళ్ళకి ఎంతవరకు ఉందో లేకపోతే వీళ్ళకి ఎంతవరకు ఉందో విచారణలో ఏం తెలుస్తారు? విచారణ చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం ఎలా చనిపోయిందని చెప్పి తెలుస్తారు, అంతే కదా. అసలు మూలం ఇది కారణం ఏమిటి అనేటువంటిది కదా తేల్చాల్సింది. అందుకని విధానంలోనే ఉన్నది. రెండోది, ఈ రేట్లు రద్దీకి అనుగుణంగా రేట్లు పెంచుకోవచ్చు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి రైల్వేల్లోనే ఉందండి. ఆ విధమైనటువంటి దోపిడీ చేయొచ్చు అని చెప్పేసి రైల్వే శాఖకి అనుమతి ఇచ్చారు కదా, ప్రోగ్రెసివ్ డిమాండ్ బట్టి రేట్లు పెంచుకోవచ్చు అని. విమానయాన సంస్థలను ఏ విధంగా వీళ్ళు నైతికంగా వీళ్ళకి ఏమో బాధ్యత ఉంటుంది ఇంకా. అందుకని ఇప్పుడు మనం చూస్తున్నాం 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ బస్సుల యజమానులు రద్దీ సమయాల్లో, పండుగ సీజన్లలో లేదా ఇతరత్ర సందర్భాల్లో వచ్చినటువంటి అవకాశాన్ని ఏ విధంగా జనాన్ని పీక్కు తింటున్నారో మనం చూస్తున్నాం కదా. ఎందుకనంటే ఆర్టీసీలని కుదించేయాలి, లేకపోతే ఆర్టీసీ సేవలను తగ్గించేయాలి, బాధ్యతల నుంచి వదులుకోవాలి అనేటువంటి ఒక బాధ్యతారహితమైనటువంటి విధానాలు 2 తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఎవరున్నా, బీఆర్ఎస్ ఉందా, బీజేపీ ఉందా, లేకపోతే కాంగ్రెస్ ఉందా, వైసీపీ ఉందా, తెలుగుదేశం ఉందా, ఎవరున్నా కానీ ప్రైవేట్ యజమానులకు లొంగి వాళ్ళ లాబీకి లొంగి వదిలేసిన కారణంగానే 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం. అది ఆర్టీసీ ఉండబట్టే. లేకపోయేట్లయితే ప్రైవేట్ బస్సులు వాళ్ళు ఏ విధంగా పీక్కు తినేవాళ్ళు మనం ఊహించుకోవచ్చు. మరి అటువంటిది విమానాల రంగంలో ప్రభుత్వ రంగం లేకపోయిన తర్వాత, మొత్తం ప్రైవేట్కి ఇచ్చిన తర్వాత ఈ విధమైనటువంటి దోపిడీ అనూహ్యం కాదు. ఇంకా ప్రైవేట్ రైళ్లు కూడా తీసుకురాబోతున్నారంట. ప్రైవేట్ రైళ్లు తీసుకొస్తే జరిగేది కూడా ఇదే. అందుకని ఈ విధమైనటువంటి విధానాలు మొత్తానికి జనానికి శటకోపం పెట్టేవే అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అటువంటి విధానాలకి స్వస్తి చెప్పాలి అనేది ముందుగా ఈ గుత్తాధిపత్యాన్ని. ఇప్పుడు అమెరికాలో కూడా గుత్తాధిపత్య నిరోధానికి అనేక చట్టాలు ఉన్నాయి. మన దేశంలో మరి అటువంటి చట్టాలు లేకపోబట్టే కదా 63% ఇండిగో సంస్థ వాడు మొత్తం చేజిక్కించుకొని జనంతో ఇట్లా ఆడుకుంటున్నా కానీ ఏమీ చేయలేనటువంటి నిస్సహాయత, ఒక విధంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారండి. నేను చెప్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వీళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అంత నిస్సహాయత ఎందుకండి? చేత కాకపోతే చెప్పండి, మాకు చేత కాదు, మేము వదిలేసామని చెప్పండి, జనాలు చూసుకుంటారు. ఈ విధానం సరైనది కాదనేది నాకు. సార్, ఓకే కోటేశ్వరరావు గారు, మరి ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్
నమస్కారం. నమస్కారం సార్. మరి చూస్తున్నాము గత 5 రోజుల నుంచి జరుగుతున్న విమానాశ్రయంలో జరుగుతున్న మరి ప్రతి ఒక్క ప్రయాణికులు అయితే అక్కడ పడిగాపులు కాస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాము. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న కోటేశ్వరరావుకి, వెంకటరెడ్డి గారికి నమస్కారం. ఇలా గవర్నమెంట్ నాకు నేను వెంకటరెడ్డి గారి ఇద్దరం కూడా గవర్నమెంట్ లో పనిచేసి వచ్చాము. ఒకప్పటికి ఇప్పటికి ఎట్లా అంటే గవర్నమెంట్ అంటే డెఫినేషన్ గవర్నమెంట్ అంటే ప్రజాపాలన, ప్రజల కోసం పనిచేసేది గవర్నమెంట్ అని ప్రభుత్వం అనేది ఒకప్పుడు దాని నిర్వచనం. కానీ ఇలా గవర్నమెంట్ ఈస్ నథింగ్ బట్ ద లైసెన్స్డ్ రాబరీ ఏజెన్సీ లాగా అయిపోయింది. అది కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ఏ పార్టీలన్నా కావచ్చు. నథింగ్ బట్ ది అంటే ప్రజల మీద పడి దోచుకునేటువంటి లైసెన్స్డ్ దోపిడీ సంస్థలుగా ఇవాళ గవర్నమెంట్ యొక్క యాటిట్యూడ్ మారిపోయింది, వాళ్ళ యొక్క అప్రోచే మారిపోయింది. అది నేను పార్టీలను నిందిస్తలేను, ప్రభుత్వాలనే నిందిస్తున్నా, ప్రభుత్వ ధోరణినే నిందిస్తున్నా నేను. అది దానికి ఎవరు అతీతం కాదు. ఇలా కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, ప్రజలను పీక తింటున్నాయి. ఇవాళ ఏంటంటే అసలు ఇంత దౌర్భాగ్యము అసలు నాకున్న చిన్న నాలెడ్జ్లో ప్రపంచంలో ఎక్కడ ఇంత దౌర్జన్యం జరగాలి, ఇంత దోపిడీ, ఓపెన్ దోపిడీ. నేను ఇప్పటి వరకు వేల సార్లు నేను విమాన ప్రయాణాలు చేశాను. ఎప్పుడన్నా పరిస్థితి ఉంటే ఎంత ఓపెన్ అని అంటే గవర్నమెంట్ లా చూస్తూ కూర్చుంటున్నది. ఎందుకంటే వాడు ఇష్టం ఉన్నట్టు ఏం చేస్తాడు. ఒకసారి ఇట్లా క్లిక్ చేసి, వెంకటరెడ్డి సార్ ఒకసారి క్లిక్ చేసి హైదరాబాద్ టు ఢిల్లీ కొట్టి, సరే మనం మళ్ళీ చూద్దామని మళ్ళీ కొట్టాలి, 6,000 ఉన్నది 16,000 కొత్తది. ఇప్పుడు కోటేశ్వరరావు అన్నట్టు నిన్న మొన్న చూస్తున్నాం సార్, 60,000, 70,000, ₹1,00,000, ₹1,20,000. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అంటే గవర్నమెంట్ కు ఇది దృష్టిలో లేకనా, లేకపోతే ఇగ్నోరెన్సా, లేకపోతే దోపిడీ చేసుకుని మనం వారు కొంత మనం కొంత తర్వాత చూసుకుందాం అనుకుంటున్నారా? 5 రోజుల తర్వాత ఇవాళ విమానయాన శాఖ మంత్రి ఇవాళ మాట్లాడిండు. 5 రోజుల తర్వాత ఏంటిది దౌర్భాగ్యం అంటే కోటేశ్వరరావు గారు అన్నట్టుగా 100% ఒక ప్రైవేట్ యాజమాన్యం, ప్రైవేట్ సంస్థ ఒక ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నది. ఇవాళ ఇది ఒకటే కాదు, అన్ని రంగాలలో ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తున్నది. ఈ ప్రభుత్వం ఏమో చాలా ఉత్సాహంగా ప్రైవేటైజేషన్ వైపు పరిగెత్తుతూ ఉన్నది. ప్రభుత్వ రంగ సంస్థలను తెగ నమ్మేస్తున్నది. అదాని, అంబానీకి ఏది కావాలంటే అది కొంటామంటే మొన్న నేను గుజరాత్ లో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో కూర్చున్నాను. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో కూర్చుంటే అడ్వర్టైజ్మెంట్ వస్తుంటే మా వాళ్ళు అడిగినారు, పక్కనే ఉన్నారు, ఏంటి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిర్పోర్ట్ కాదా? ఎందుకంటే అన్ని అదానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్. అంటే దీని సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరున్నటువంటి ఆ ఎయిర్పోర్ట్ అదాని ఎయిర్పోర్ట్ గానే అలా పరిగణించబడుతుంది. అంటే ప్రైవేట్ కు ఏది అమ్మాలా, ఏది అమ్మకూడదు, ఎంత మేరకు ప్రైవేటైజేషన్ చేయాలనేటువంటి ఇంగితము ఇవాళ ప్రభుత్వాలు కోల్పోయినాయి. అది రాష్ట్ర స్థాయిలో కావచ్చు, కేంద్ర స్థాయిలో కావచ్చు. ఇది ప్రజాస్వామ్యానికి, ప్రజలకు, ఇది భారతదేశానికి పెద్ద గొడ్డలు పెట్టేది. ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్, నేను కొద్దిగా RSS బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, అక్కడ వెంకటరెడ్డి గారు లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, కోటేశ్వర గారు లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్. మేమందరం కూడా, నేనైనా వాళ్ళైనా కూడా ఇంకా నాకంటే ఎక్కువ సామాన్య ప్రజల గురించి మాట్లాడినటువంటి లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు మనసు నేనైతే ఈ ప్రైవేటైజేషన్ దోపిడీకి మాత్రము వారు కానీ, కోటేశ్వరరావు కానీ, నేను కానీ అసలే సమర్థించాం. ఈవెన్ నేను RSS లో పనిచేసిన, RSS ఆల్సో బేసిక్ ఐడియాలజీ ఇట్ ఈస్ అగెన్స్ట్ ది ప్రైవేటైజేషన్. నేను క్యాపిటేషన్ ఫీజుకి వ్యతిరేకంగా కొట్లాడిన వల్ల లాఠీ దెబ్బలు తినడం నేనున్నా. కానీ అదే క్యాపిటేషన్ ఫీజు వసూలు చేసుకునేటువంటి సంస్థలను అదే RSS, అదే PDS, అదే SFI నుంచి పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇలా ప్రైవేట్ సంస్థలు పెట్టుకొని భయంకరమైన దోపిడీ. నేను 83లో రాసిన వెంకటరెడ్డి సార్, 83లో
పొలం పనులు ఎగ్గొట్టి పోరగాన్ల బడికి తోలితే సార్లేమో రాకపాయ సార్లేమో లేకపాయ చదువులేమో రాకపాయ సర్కారు బళ్ళేమో సగం దాకా కూలిపోయే ప్రైవేటు దోపిడీకి పగ్గాలే లేకపోయా. ప్రైవేట్ దోపిడీకి పగ్గాలు లేవు, ఎవరి చేతిలో లేదు. అది ప్రధానమంత్రి మోడీ గారు కంట్రోల్ చేసే పరిస్థితి లేదు, ముఖ్యమంత్రులు ఉన్నటువంటి వాళ్ళు కంట్రోల్ చేసే, అది వాళ్ళకి దాసోహం అనేటువంటి పరిస్థితి. ఈ స్థితి మారాలి, ప్రభుత్వం యొక్క యాటిట్యూడ్ నే మార్పు రావాలి. ప్రైవేట్ వాడు ఒక ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసి ఇండిగో వాడు ఆట ఆడిపిస్తున్నాడు, వేల మంది జనాలు రైల్వే స్టేషన్లు మరిపిస్తున్నాయి. అసలు ఎవరు మామూలు సమయంలో కూడా వెంకటరెడ్డి సాబ్ నేను చాలాసార్లు చూసిన, డిలే అయితే ఫ్లైట్ డిలే అయితే ఎందుకనంటే వాడు కారణమే చెప్పాడు సార్, సరైనటువంటి సమాధానమే చెప్పాడు వాడు. అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ మాకేం తెలుసు సార్, మేము ఎంప్లాయీస్ అంటారు. సో ఇదంతా కూడా ప్రైవేట్ వ్యవస్థ మీద ప్రభుత్వం తన కంట్రోల్ కోల్పోయింది అనడానికి ఇది నిదర్శనము. దీంట్లో పార్టీలు లేవు, లేకపోతే ఎజెండాలు కాదు. మన భారతదేశ భవిష్యత్తు భయంకరమైనటువంటి ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్ళి రాజరిక రోజులు ఉన్నాయని అంటారు కదా, వాడు చెప్పింది వేదం అన్నట్టు, రాజు తెలుసుకుంటే కోడ దెబ్బలు కొరవాలన్నట్టుగా అట్లాంటి పరిస్థితి వస్తుందేమో. అంటే ప్రభుత్వాలు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో, ఒక వ్యక్తి చేతిలో, ఒక సంస్థ చేతిలో ఒక కీలు బొమ్మగా నడిచేటువంటి దౌర్భాగ్య స్థితి, కాంట్రాక్ట్ ప్రభుత్వాలు అయిపోయినట్టుగా పరిస్థితి వచ్చింది. సో ఇది చాలా శోచనీయం, చాలా అభ్యంతరకరం. దీని నుంచి పార్టీలు కానీ, పార్టీ సిద్ధాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, పెద్ద వెంకరెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ, నాలాంటి వాళ్ళు కానీ డెఫినెట్ గా మా పార్టీలోను, పార్టీల యొక్క యాటిట్యూడ్ ను, అదే ప్రభుత్వాల యాటిట్యూడ్ ను మార్పు దిశగా డెఫినెట్ గా కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. దీన్ని ఈ ఒక్క రోజుకు, ఈ 5 రోజులకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిందించడం కాదు, కానీ ఇది చాలా రోజులుగా నేను 15 ఏళ్ళ నుంచి ఫ్లైట్ తిరుగుతాను. నేను అస్సాంకే దాదాపుగా 200-300 సార్లు నేను ఇక్కడి నుంచి అస్సాం పోయి ఉంటాను. అస్సాం అండ్ నార్త్ ఈస్ట్ కోసం, అది ఇన్ఛార్జ్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా. సో నేను చూస్తున్నా, ఎప్పుడైతే అప్పుడు పెంచుతున్నాను. నేను ఐజ్వాల్ నుంచి ఢిల్లీ రావడానికి 39,000 రూపాయలు పెట్టుకొని వచ్చినాడు. ఇవాళ కాదు, నేను 7 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నా. ఐజ్వాల్, మిజోరాం రాజధాని ఐజ్వాల్ నుంచి ఢిల్లీ రావడానికి 39,000 రూపాయలు అయిందండి. సో వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అది మామూలుగా అయితే 3,000, 4,000, 5,000 మాక్సిమం ఉండేటువంటిది. సో ఇదంతా కూడా చాలా శోచనీయము. ఎవరిని తప్పుపట్టాలో కూడా అర్థం కావట్లేదు, కానీ మనల్ని మనం తప్పుపట్టుకోవడం. గవర్నమెంట్ మాత్రం దీని మీద యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ప్రయాణికులు నష్టపోయినారో ప్రయాణికులకు నష్టపరిహారం కట్టాలి, వాళ్ళకు డెఫినెట్ గా సాంతన చేకూర్చాలి. సరే, ఒక ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం, అంతలో కూడా ఏదో చేయడం చేస్తుంది, అది సరిపోలేదు. తర్వాత మిగతా విమానయాన సంస్థలు ఇమ్మీడియట్ గా రేట్లు పెంచడం అనేటువంటిది, అది కూడా 5%, 10% పెంచుకుంటే అది అర్థం ఉన్నది. అది 6,000 రూపాయలు ఉన్నదని 69,000 రూపాయలకు తీసుకపోతే ఏంటండి ఇది? భారతదేశంలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? వ్యవస్థ ఉందా? ఇక్కడ ప్రభుత్వం ఉందా? ప్రభుత్వానికి కంట్రోల్ ఉందా? ప్రభుత్వం అంటే భయం, భక్తులు ఉన్నాయా ఈ ప్రైవేట్ వ్యవస్థలకు, సంస్థలకు? షేమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్ సిస్టమ్ అండి. వెంకటస్వామి గారు, మరి ఇంతకుముందు మీరు అన్నట్టు మరి ఆ నష్టం వాళ్ళకి ఏదైతే జరిగిందో అది తిరిగి ఇవ్వాలి అనేది కూడా మీరు మాట్లాడడం జరిగింది. సో ఇంతకుముందు మరి కేంద్రము కూడా జారీ చేయడం జరిగింది ఏంటి అంటే, ఈ రోజు సాయంత్రం 8 గంటల వరకు అయితే వాళ్ళకు ఏవైతే ఆ టికెట్స్ రీఫండ్ ఏవైతే ఉన్నాయో సో అవి రిఫండ్ చేయాలి అనే విధంగా కేంద్రం జారీ చేయాలనే విధంగా కూడా ఆ సీఈఓకి జారీ చేశారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు, మీరేమంటారు దీనిపైన? ఆహ్వానించదగ్గిందే, కనీసం ఆ డబ్బులు ఏమన్నారు. కానీ నేనేమంటున్నానంటే నష్టపరిహారం చెల్లించాలా, అది ఇచ్చినది కాదు. ఇప్పుడు నేను 6,000 రూపాయలు పెట్టి కొన్నాను, ఇప్పుడు 6,000 రూపాయలు పెట్టి నేను అర్జెంట్ గా ఢిల్లీలో పోవాల్సి ఉన్నది. ఆల్టర్నేట్ దానికోసం 69,000 పెట్టినా. ఎవరు బాబు జాగ్రని ఎవడు ఇస్తాడు మరి 69,000 రూపాయలు? ఇండిగో వాడికి సంబంధించినటువంటి లాభాలన్నింటినీ కూడా మనకి ఎప్పుడైనా పంచిందా? ఇప్పుడు వాడి తప్పిదం వల్ల, వాడి యొక్క మేనేజ్మెంట్ తప్పిదం వల్ల జరిగినటువంటి ఈ యొక్క యాగి తర్వాత వాడు కేంద్ర ప్రభుత్వాన్ని డైరెక్ట్ బ్లాక్ మెయిల్ చేసిండండి. వాడు డిసిసిఏ నిబంధనలను పాటించకుండా ఉండడం కోసం చేసినటువంటి ఒక ఇది టెక్నికాలిటీని ముందు పెట్టుకొని, టెక్నికల్ అనేటువంటి అంశాన్ని ముందు పెట్టుకుని వాడు నిన్న స్టేట్మెంట్ అండి టేకెన్ లైట్ అని అంటున్నాడు.
మేము లైట్ తీసుకున్నాం, ఈ నిబంధనలు ఇంత ఒత్తిడి ఉంటుందా అనుకోవాలని అంటాడు. ఏం మాట్లాడుతున్నారండి? ఒక కేంద్ర ప్రభుత్వము ఇష్యూ చేసినటువంటి ఆర్డర్ ని వాళ్ళ కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించినటువంటి నియమ నిబంధనల చేత మేము లైట్ తీసుకున్నామంటాడా ఒక సంస్థ యజమాని? మరి ఎలాంటి నష్టపరిహారం చెల్లించాలంటారు ప్రయాణికులకి? వాడు ఈ దేశ యొక్క సార్వభౌమాధికారాన్ని ధిక్కరించినట్టు కాదా అది? కాబట్టి కంపెన్సేషన్ ఒక అడుగు ముందేసి రామ్మోహన్ నాయుడు గారికి, మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి నేను అప్పీల్ చేస్తున్నా, ఇంకోసారి ఇట్లాంటి విధవ వేషాలు వేయకుండా ఉండడం కోసము కఠినమైనటువంటి చర్యలు ఈ ఇండిగో మీద తీసుకుంటే మిగతా వాళ్ళందరూ కూడా సెట్ అయ్యే అవకాశం ఉంటది. ఆ ధైర్యం చేయాలని నేను కోరుకుంటున్నాను. సార్, మరి వెంకటస్వామి గారు, మరి ఎలాంటి ఇప్పుడు మీరు అన్నట్టుగా సో సడన్ గా వెళ్ళాలి సిచ్యువేషన్స్ ఉంటాయి అని కూడా మీరు ఇంతకుముందు ఎగ్జాంపుల్ గా కూడా చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క ప్రయాణికులకు ఎలాంటి పరిహారం చెల్లించాలంటారు మీరు? అదే ఇప్పుడు నష్టపరిహారంటే, నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలా, నేను 10,000 పెట్టి ఇండిగోలో టికెట్ కొనుక్కున్నా, నాకు సడన్ గా అది క్యాన్సిల్ అయింది. రీషెడ్యూల్ చేసినా కూడా ఆనందిస్తాము. రీషెడ్యూల్ నేను మా బాబు ఫస్ట్ నాడు లెఫ్ట్ ఫర్ మన ఇక్కడికి పోయారండి, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నుంచి కొచ్చికి వెళ్ళాడు. కొచ్చికి వెళ్ళాలని బయలుదేరాడు. తీరా ఎంత అంటే ఎయిర్పోర్ట్ లోపలికి అలో చేసినారు. చెక్ ఇన్ దగ్గర పోయి దగ్గర ఏమంటారంటే మీకు మేము మెయిల్ పెట్టినామంటారు. సో మెయిల్ నాకు రాలేదు, నా మెయిల్కి రాలేదు, ఎవరికి రాలేదు, దబాయిస్తున్నారు. ఉల్టా కోర్టుకు పోయి తెచ్చుకోమని అంటారు. సో మేము అక్కడ కొద్దిగా మా వాడు అడ్వకేట్ గా దబాయించి అది చేస్తే దాన్ని రీషెడ్యూల్ చేసి, అంటే మధ్యాహ్నం ఉన్న అంటే 10 గంటల ప్రాంతంలో ఉన్నదాన్ని సాయంత్రం 5 గంటలకు రీషెడ్యూల్ చేసి పంపించినారు. అట్లాగే అటు నుంచి వస్తున్నప్పుడు కూడా మధ్యాహ్నం 4 గంటలు ఉన్నాయి, రాత్రి 11 గంటలుగా రీషెడ్యూల్. ఇట్లా కనీసం రీషెడ్యూల్ చేసి పంపిస్తే మన డబ్బులతో మనం వస్తాం. అంటే అది ఏదైతే కట్టినామో దాంతో రీషెడ్యూల్ వస్తుంది. రీషెడ్యూల్ చేయకుండా మనం వేరే ఫ్లైట్ కొనుక్కున్నా, లేకపోతే వాళ్ళదే ఇంకో ఫ్లైట్ కొనుక్కున్నా కూడా నేను అంటున్నా కదా, 100 రెట్లు పెంచినటువంటి పరిస్థితి ఉన్నది. 6,000 నుంచి 10 రెట్లు పెంచి 6,000 నుంచి 60,000 చేసిన పరిస్థితి ఉన్నది. ఎంత పెంచిండ్రో ఆ ప్రయాణికులకు డాటా అంతా ఉంటది. కాబట్టి వారు ఎంత పెంచిందో అంత కంపెన్సేషన్ ముక్కు పిండి వసూలు చేసి ఇవ్వాలి, లేకుంటే కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం కట్టించాలంతే. ఓకే, డబ్బులు ఉన్నదే ప్రయాణం చేస్తలేరండి. సామాన్యులు కూడా చాలా మంది కూడా అవసరాల దృష్ట్యా కొంచెం అది చేసుకొని 5,000-6,000 పెట్టుకొని చాలా మంది సామాన్యులు. నేను అయితే గత 10 సంవత్సరాల నుంచి చాలా రెగ్యులర్ ప్రయాణికుడిని. నేను కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా సెక్రటరీ, ఓబీసీ ఇన్ఛార్జ్ ఉన్నప్పటి నుంచి నేను గుజరాత్ ఇన్ఛార్జ్ ఉన్నా, నార్త్ ఈస్ట్ ఇండియా ఇన్ఛార్జ్ ఉన్నా, వెస్ట్ బెంగాల్ ఉన్నా, తమిళనాడు ఉన్నా, బీహార్ ఉన్నా, ఉత్తరాఖండ్ ఉన్నా. సో ఇవన్నీ నేను తిరిగి చాలా రెగ్యులర్ ప్రయాణికులు. నాతో పాటు అనేక మంది అంటే కూలీ ఇక్కడికి వచ్చి డైలీ వైజ్ పని చేసుకునేటోళ్ళు కూడా వాళ్ళ బంధువులను కలవడము, అవసరాల దృష్టినో, లేదా పెళ్ళో, లేకపోతే ఏదైనా అర్జెన్సీ ఉండడం, అట్లాంటి టైంలో సామాన్యులు కూడా చాలా మంది ప్రయాణం చేస్తున్నారు. ఎట్లా వాళ్ళ పరిస్థితి ఎట్లా చెప్పండి? సో సామాన్యుడికి దగ్గర తీసుకుపోదామని చెప్పినటువంటి మన వ్యవస్థ సామాన్యుడిని పీడించినటువంటి వ్యవస్థగా, ఏదో బాగా డబ్బులున్నవాడు పట్టించుకోకపోవచ్చు, కానీ సామాన్యుడి పరిస్థితి ఏంది? సామాన్య ప్రయాణికుల పరిస్థితి ఏంది? మధ్యతరగతి పరిస్థితులు ఏంది? కాబట్టి డెఫినెట్ గా గవర్నమెంట్ చాలా తీవ్రంగా ఆలోచించి ఇప్పుడు దీని మీద చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో గవర్నమెంట్ కు ఈ వ్యవస్థ మీద కంట్రోల్ ఉంటది, లేకపోతే ఉండదు. ఆ దిశగా అడుగులు పడాలని కోరుకుంటున్నాను. ఓకే వెంకటస్వామి గారు, వెంకటరెడ్డి గారు చెప్పండి, మరి ఈ సమస్య నుంచి మరి గట్టెక్కడానికి మరి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఇప్పుడు ఒకటి రచన గారు, వెంకటస్వామి గారు అన్నట్టుగా, కోటేశ్వరరావు గారు అన్నట్టుగా దీంట్లో రెండో ఆలోచన ఎవరికి ఉండదు. ఒక రాజకీయాలకైనే కాకుండా ఒక మానవ దృక్పథంతో ఆలోచించినప్పుడు, ఒక పౌరులుగా మనం ఆలోచించినప్పుడు ఈ ప్రైవేటీకరణ, పబ్లిక్ సంస్థలు వీటన్నిటి మధ్యన చాలా కాలంగా ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది ఇటు, కొంతమంది అటు అనేటువంటి కనపడుతున్నటువంటిది. ఏది ఏమైనప్పటికీ కూడా
పౌరులకి, సమాజానికి, దేశ ప్రజలకి ఏ నష్టం జరగకుండా చేసేటువంటి కార్యక్రమాల్లో ఆలోచనలు కానీ, లేకపోతే ఎంక్వైరీలు కానీ, దానికి సంబంధించిన సంస్కరణలు కానీ ప్రవేశపెట్టవలసినటువంటి బాధ్యత ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అది అవసరమైనటువంటిదే భావిస్తుందని చెప్ప ఇవాళ జరిగింది కాబట్టి ఇది తప్పు కాదు అని చెప్పడానికి కూడా మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ముందుకు కాదు. జరిగిన సంఘటన ఏంటంటే ప్రైవేటీకరణ. ఇప్పుడు విద్య, వైద్యం ఉంది, దోచుకుంటున్నారు. దీంట్లో సందేహం లేదు. ఇప్పుడు ఎవరు కారకులు దీనికి అనేటువంటిది కాదు, ఏ ప్రభుత్వం కారణం అనేటువంటిది కాదు. వాస్తవానికి మొత్తం వదిలేసినారు, ప్రైవేటీకరణకు వదిలేసినారు. వీరంతా ఇప్పుడు హాస్పిటల్ ఉంది మేడం, హాస్పిటల్లో మనం టెస్ట్కి పోయినప్పుడు అవసరమైన టెస్టులు, అవసరం కాని టెస్టులు అన్ని వేసిన తర్వాత మరి ఆ రేట్ ఎంత, ప్రైస్ ఎంత, ఆపరేషన్ ఖర్చు ఎంత అనేటువంటి దాని మీద ఎవరు నిర్ణయించాలి చెప్పండి? హూ హ్యాస్ టు డిసైడ్ ది కాస్ట్ ఆఫ్ ది మెడిసిన్, మెడికల్ ట్రీట్మెంట్ అని చెప్పండి. అది ఏం జరుగుతుంది అనేటువంటి చాలా ఘోరంగా ఉన్నది వ్యవస్థ. ప్రపంచంలో చాలా దేశాల్లో ఉన్నది. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టుగా ఎక్కువగా చర్చ నష్టపరిహారం ఎవరు ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అనేటువంటి దాని కింద నాకు అంతర్జాతీయ అది విదేశాలలో ఉండేటువంటి పద్ధతులు వేరే రకంగా ఉన్నాయి. నాకు ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక 5-6 సంవత్సరాల క్రితం నేను అమెరికా వెళ్ళేటువంటి ప్రయత్నం లోపల ఇక్కడ నుంచి బ్రిటిష్ ఎయిర్వేస్ మరి లండన్ వరకు వెళ్ళినాం. హిత్రో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మేము దిగిన తర్వాత ఫ్లైట్ అక్కడే ఆపేసినారు. మేము దిగకుండా, ఎందుకంటే అక్కడ మొత్తం సిస్టమ్ అంతా, కంప్యూటర్ సిస్టమ్ అంతా ఫెయిల్ అయింది అని అప్పటికే మార్నింగ్ ఎర్లీ అవర్స్ అక్కడ మాకున్న సమాచారం. కొద్దిసేపు అయిన తర్వాత మాకు అలో చేసినారు, ఎయిర్పోర్ట్లోకి అలో చేసినారు. చేసిన తర్వాత వేలాది మంది ఉన్నారు. హిత్రో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రపంచంలో వివిధ దేశాలకు వెళ్ళేటువంటి అందరు ప్రయాణికులు అక్కడ ఆగినారు. మాకు ఏం చేయాలని అర్థం కాలే. వాళ్ళు అక్కడ ఎంక్వైరీ ఏం చేసినారంటే, ఇక మేము తర్వాత మీకు ఎట్లా ఏ రకంగా మేము డాలాస్ పోవాలా, అక్కడి నుంచి ఏర్పాట్లు చేస్తామన్నారు. ఏర్పాట్లు చేస్తామని చేయలేదు. చేయక ఏం చేసినారంటే ఆఖరికి వచ్చి ఏం చేసినారంటే, ఇప్పుడు ఈ రాత్రికి అంటే మార్నింగ్ మేము అక్కడ దిగినాము. అక్కడ పరిస్థితి 8-9 గంటలకు దిగినాము. దిగిన తర్వాత ఏమి లేకపోతే ఏం చేసినారంటే, మేము అంటే నేను చెప్తున్నాను నైతికత, ఆ విమానయాన సంస్థల యొక్క నైతికత ఎట్లా ఉంది అనేటువంటిది అది ఎప్పుడు వస్తుంది దేశంలో నాకు అర్థం కాదు. మన చావాలి ఇక్కడ భారతదేశంలోకి వచ్చినప్పటికి చాలా విషయాలు, చాలా ప్రైవేట్ సంస్థలు అట్లాగే ఉంది, ఈ సంస్థ కూడా అట్లాగే ఉన్నటువంటి. దీని మీద ఒక మార్పు, చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఒక పౌరునిగా అనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం, అంటే సందేహం లేదు. ఇప్పుడు ఏం జరిగింది అక్కడ, మీకు పర్మిషన్ ఇస్తాము, టెంపరీ వీసా ఇస్తాము, ఎందుకంటే మేము లండన్లో ఉన్నాం కాబట్టి బయటికి వెళ్ళడానికి వీల్లేదు, టెంపరీ వీసా ఇస్తాము, బయట మీకు హోటల్ అరేంజ్ చేస్తాము, లాడ్జ్లో అరేంజ్ చేస్తాము, వెళ్ళండి అంటే ఇక మేము ఆ గొడవంతా ఎక్కడ పెట్టుకుంటాము అదంతా అని చెప్పి మేము అట్లాగే రాత్రి అంతా అక్కడే ఉన్నాము. ఫుడ్ కూపన్స్ ఇచ్చినారు, ఫుడ్ డాలర్స్లో, మన పౌండ్స్లో, వాళ్ళ కరెన్సీ పౌండ్స్ కాబట్టి ఇచ్చినారు. ఎక్కడో కొనుక్కున్నాం, తిన్నాం. మార్నింగ్ అరేంజ్ చేసినారు. అరేంజ్ చేస్తే మేము వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత మా అమ్మాయి ఏం చేసిందంటే, ఆ ఇంటర్నేషనల్ కాంపన్సేషన్ ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి కత్తి వెంకటస్వామి గారు అన్నట్టుగా కాంపన్సేషన్ రూల్స్ ప్రకారంగా ఏం చేసిందంటే $150 అంటే దేనికి మేము వెళ్ళినాం కానీ మా సూట్ కేసులు 2 రోజులు అయింది రావడానికి. మా సూట్ కేసులు అక్కడ ఆగిపోయినాయి, ఎక్కడ మమ్మల్ని పంపించినారు, సూట్ కేసులు రాలే. కాంపన్సేషన్ కింద డ్రెస్ కొనుక్కున్నాము, షూస్ కొనుక్కున్నాము, రకరకాలుగా $150 క్లెయిమ్ చేస్తే 150 ఆనాడు $70 ఉంది, $1,50,000 వాళ్ళు కాంపన్సేషన్ మాకు చెక్కు పంపించినటువంటి సందర్భం ఉంది. అది నైతికత ఇంటర్నేషనల్ సంస్థలలో అనేటువంటిది. నేను వస్తూ ఆ డబ్బు పెట్టి ఒక ఐఫోన్ కొనుక్కొని వచ్చిన అక్కడి నుంచి. ఇది జరిగినటువంటిది. కాబట్టి నైతికత విమాన సంస్థలు మరి పాశ్చాత్య దేశాల్లో అనేటువంటి ఓ రకంగా ఉంది, భారతదేశంలో ఓ రకంగా ఉంది. భారతదేశంలో మీరు అవునన్నా కాదన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా లేకుండా కూడా ఈ దోపిడీ అనేది, వినియోగదారుల దోపిడీ అనేటువంటి కంటిన్యూగా నడుస్తున్నటువంటి వ్యవహారమే అన్ని రంగాల్లో జరుగుతున్నటువంటిది. వీటికి ఇప్పుడు షాప్కి వెళ్తారు, మీరు మాల్కి వెళ్తారు, డిమార్ట్కి వెళ్తారు, ఆ రేటు హూ హ్యాస్ టు ఫిక్స్ ద రేట్? రైతుకు వచ్చేటప్పటికి రైతు యొక్క వరి ధాన్యం మీద, గోధుమ మీద ప్రభుత్వాలు నిర్ణయిస్తున్నాయి. సరాగా అనేక సంవత్సరాలుగా ఈ దేశంలో వస్తున్నటువంటిది. కాబట్టి ఈ దాంట్లో ఈ కమర్షియలైజేషన్, కార్పొరేట్ సంస్థలు అన్ని రంగాల్లో ప్రవేశపెట్టి చివరికి ఏంటంటే చెత్త ఊడ్చడానికి కూడా కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చినటువంటి సందర్భాన్ని మనం ఇవాళ హైదరాబాద్లో చూస్తున్నాం. కాబట్టి ఇవన్నిటి మీద ఒక ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. కేవలం ప్రైవేటీకరణ అనేటువంటి దాని కిందనే మనం ఆదర్శవంతమైనటువంటి ప్రజా జీవితం వస్తుంది, సర్వీస్ వస్తుంది నేను అనుకోవడం లేదు. ఈ లాభాలు, రాజకీయాలు, కార్పొరేట్ సంస్థలు ఇవన్నీ కూడా నేను పార్టీలకు అతీతంగా చెప్తున్నాను, ఒక వ్యక్తిగా చెప్తున్నాను. అన్ని కూడా ఒక ఏం అర్థం కాని పరిస్థితుల్లో మనం ఏం జరుగుతుందో అర్థం కానిటువంటి విషయం మనకు కనపడుతున్నట్టు. కాబట్టి వీటి మీద ఆలోచిస్తే బాగుంటుంది అనేటువంటి దాంట్లో రెండో ఆలోచన నాకు లేదు, ఎవరికి ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, కోటేశ్వరరావు గారు చెప్పండి. మరి ప్రస్తుతం అయితే ఆ ఇండిగో CEO పైన చూసుకుంటే మాత్రము తొలగిస్తారంటూ కూడా ప్రచారం అయితే ప్రస్తుతం సాగుతుంది. మరి ఆయన సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. మరి దీనిపైన మీరేమంటారు?
ఒక అధికారిని తొలగిస్తే ఏమవుతుంది? అది కంటి తుడుపు చర్య. మేము ఏదో చర్య తీసుకున్నామని. ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది కదా, మేము రిఫండ్ ఇప్పిస్తామని. రిఫండ్ ప్రభుత్వం ఇప్పించేది ఏంటండి? వాడు రద్దు చేస్తే వాడే ఇవాళ కాకపోతే రేపిస్తాడు. ఎవరి కోసం ఇస్తాడు? దానికి కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారు మేము రిఫండ్ ఇప్పిస్తామని చెప్పేసి జనానికి చెప్తారా? మరి జనం అంత అమాయకంగా ఉన్నారా? వాళ్ళు ఇప్పించేదేంటి? వాడు ఇవ్వాలి. నష్టపరిహారం ఇవ్వడానికి, నష్టపరిహారం ఇప్పుడు వెంకటస్వామి గారు చెప్పినట్టుగా నష్టపరిహారం ఇవ్వడానికి మన దేశంలో వినియోగదారులకు ఆ విధమైనటువంటి భద్రత లేదు, రక్షణ లేదు, చట్టాలు కూడా లేవు. అందుకని వాడు క్యాన్సిల్ చేసుకున్నాడు కనుక ఆ డబ్బులు మనకి తిరిగి వస్తాయి. కాకపోతే ఒక రోజు అటు ఇటుగా వస్తాయి. అది సమస్య కాదు. దాన్ని ఏదో పెద్ద మేము మెహర్బానీగా మేము కేంద్ర మంత్రి ప్రకటిస్తున్నాడు. అవి ఏంటంటే అసలు అంటే డైవర్ట్ చేయడం అన్నమాట. జనం యొక్క ఆగ్రహాన్ని డైవర్ట్ చేసేటువంటి ఎత్తుగడ. అందుకని ఇప్పుడు ఈ విధమైనటువంటి వ్యవహారం ఇప్పుడు మన వెంకటస్వామి గారు చెప్పినట్టుగా లైట్ గా తీసుకున్నారంటే మరి ఈ ప్రభుత్వం కూడా లైట్ గానే తీసుకున్నట్టుగా అనిపిస్తా ఉంది. ఎందుకని అరెస్ట్ చేయరు? ఆ సీఈఓనో లేకపోతే ఆ చైర్మన్ లేకపోతే సంబంధితమైనటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఒక రోజు తిహార్ జైల్లో కూర్చోబెడితే, సామాన్య ఖైదీల మధ్య కూర్చోబెడితే వాళ్ళకి తెలిసి వస్తుంది. ఎందుకని చేయరు అంటే లైట్ గా తీసుకుంది గవర్నమెంట్ కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా లైట్ గా తీసుకుంది. మీరు ఏం చేసినా కానివ్వండి అని. అందుకని వాడు ఏం చెప్తున్నాడు? ఫిబ్రవరి 10 వరకు మేమేం చేయలేము, ఫిబ్రవరి 10 నాటికి మేము రెక్టిఫై చేస్తామని చెప్పేసి వాడు ముందే చెప్పాడు. ఫిబ్రవరి 10 అంటే ఏంటి? ఈ లోపల రిక్రూట్ చేసుకుంటామని లేకపోతే ఇంకోటి. అసలు విషాదకరమైనటువంటి అంశం ఏంటంటే కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి వార్తల ప్రకారం అది నిజమా కాదా అని నిర్ధారించుకోవాలి. 5-6 వేల మంది పైలట్లు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ సిద్ధంగా ఉన్నారు. 5-6 వేల మంది పైలట్లు, 5-6 వేల మంది పైలట్లు అలా సిద్ధంగా ఉంటే మరి ఇండిగో వాడు ఎందుకు తీసుకోలేదంటే మనందరికీ తెలుసు. పైలట్లను తీసుకుంటే వాడికి లాభాలు తగ్గిపోతాయి. అదనపు సిబ్బందిని పైలట్లను అదనంగా తీసుకుంటే లాభాలు తగ్గిపోతాయి. అడిగేవాళ్ళు లేడు. వాళ్ళ మీద ఎంత పని భారం మోపినా అడిగేవాళ్ళు లేడు. ఎవడన్నా ఏ నెలలు పెట్టేట్టయితే ఇదిగో వీళ్ళు దేశద్రోహులు, దేశానికి అని చెప్పేసి ముద్రేస్తారు. అందుకనే ఇప్పుడు పైలట్లే నిరుద్యోగులుగా ఉన్నారని చెప్తున్నారు. వీడిగా నాకు పైలట్లు దొరకలేదు, మేము లైట్ గా తీసుకున్నామని చెప్పేసి చెప్తామంటే ఆ సర్లే ఏదో కానిమ్మని చెప్పేసి అన్నట్టుగా వ్యవహారం ఉంది. అందుకని చాలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. అందుకని దీన్ని ఏం చేస్తారు ఏమిటి? ఇవాళ వీడి మీద గట్టి చర్య తీసుకోకపోతే, ఈ ఇంటికి వాడి మీద గట్టి చర్య తీసుకోకపోతే మిగిలినటువంటి రంగాల వాళ్ళు కూడా ఇంతకంటే దారుణంగానే వ్యవహరిస్తారు. అసలైనటువంటి ప్రమాదం విద్యుత్తు ముసాయిదా బిల్లు రూపంలో రాబోతా ఉంది. మొత్తం స్మార్ట్ మీటర్లు పెట్టి ముందుగానే మన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడు ఎంత రేటు పెంచుకుంటాడు, ఎప్పుడు కావాలంటే కరెంటు కట్ చేసేటువంటి పరిస్థితి రాబోతా ఉంది. అందుకని ఈ ప్రైవేటీకరణ అనేటువంటి దాన్ని కనుక ఈ మహమ్మారి లేకపోతే ఈ డ్రాగన్ మొత్తం మనల్ని మింగేయడానికి చూస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం కనుక ఎదుర్కోకపోయేట్లయితే రాబోయేటువంటి రోజుల్లో మొత్తం అన్ని రంగాల్లో కూడా వీళ్ళు విస్తరించిపోతారు. అటువంటి ప్రమాదం కనిపిస్తా ఉందనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే వెంకటరెడ్డి గారు చెప్పండి, మరి ఇప్పటి వరకు 5 రోజులు అయితే కంప్లీట్ అయిపోయింది, ఈ రోజుకి 6వ రోజు కాబట్టి ఇంకా ఈ సమస్య నార్మల్ అవ్వడానికి చాలా మంది ఏంటి అంటే 10వ తారీఖు అంటారు, 15వ తారీఖు అంటున్నారు. మరి దీన్ని ఏ రోజుకి మనకి ఎండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? అంటే ఈ సమస్య నార్మల్ అవ్వడానికి మళ్ళీ ఎన్ని రోజులు టైం పట్టే అవకాశం? ఇది మీరు అన్నట్టుగా ఏంటంటే కొంత మీడియాలో మనకు వస్తున్న కథనాల ప్రకారంగా మొత్తం ప్రయాణాలన్నీ కూడా అస్తవ్యస్తమైనవి, వాయిదా వేసుకున్నారు, ఇబ్బంది పడుతున్నారు అనే మాట వాస్తవం. ఏంటంటే రెండో ఆలోచన నాకేం లేదు. కాకపోతే ఏంటంటే కొంత సెటరేట్ అవుతున్నట్టుగా నాకున్న ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. మిగతాది అంత దేశంలో ఏం జరుగుతుంది అనేటువంటి దాని గురించి చర్చను పక్కకు పెడితే, మొన్న మా బ్రదర్ సన్స్ ఇద్దరు కూడా మొన్న సాయంత్రం ఎయిర్ ఇండియాలో శబరిమలకి వెళ్ళారు. సాయంత్రం 5 గంటలకు వాళ్ళ ఫ్లైట్ ఇక్కడ నుంచి, ½ అన్ అవర్ లేట్గా వెళ్ళింది ఎయిర్ ఇండియా. వెళ్ళి రిటర్న్ టికెట్ వెళ్ళేటప్పుడే నాకు తెలుసు వాళ్ళు ఇండిగోలో చేసుకున్నారు. నేను అప్పటికే వాళ్ళకి చెప్పిన, అప్పటికే మొన్నటికే ఇదంతా గొడవ నడుస్తుంది అనే దానికి నిన్న వాళ్ళకు షెడ్యూల్ యాజ్ పర్ షెడ్యూల్ మరి ఇండిగో అక్కడి నుంచి
రావడం జరిగింది. రాత్రి 9 గంటలకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వాళ్ళు రావడం జరిగినటువంటిది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సెటరైట్ సమస్య అది కాదు, కూలంకషంగా సమస్య ఇంత పెద్ద ఎత్తున రావడం జరగడానికి కారణం ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది అని ఒక గుణపాఠం కింద ప్రభుత్వానికి ఉండే బాధ్యతను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. డైరెక్టర్ జనరల్ ఏం చేస్తున్నాడు, ఆ ఏవియేషన్ సంస్థ ఏం చేస్తుంది, వాటి ఆపరేషన్ కాస్ట్ ఏంది. ఇప్పుడు ప్రైసింగ్ పాలసీ కూడా డిఫరెంట్గా ఇప్పటిదాకా నాకు అర్థం కాలేదు మేడం. వెంకటస్వామి గారు అన్నట్టుగా ఒక రోజు 3 నెలల ముందు అయితేనే ఓ టికెట్ ఉంటుంది, 3 ఇయర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఓ టికెట్. ఇప్పుడు మీరు ఒకటిసారి మనం సెర్చ్ చేసి ఆ ఊరికి ఇక్కడ నుంచి బాంబే మనం సెర్చ్ చేసి వదిలేసాం అనుకోండి, మళ్ళీ మనం టికెట్ బుక్ చేద్దాంలే అనేటప్పటికీ అది పెరిగిపోతుంది. ఇది కాదు కదా. ఇప్పుడు ఆపరేషనల్ కాస్ట్ ఏంది, ఐ డు నాట్ నో. ఆపరేషనల్ కాస్ట్కి సరిపడేటువంటి ఇన్కమ్ వస్తుందా లేదా, అట్లయితేనే వాళ్ళ ఆపరేషనల్ కాస్ట్ పెరుగుతుందా, రకరకాల చర్చలు దీని మీద ఉన్నటువంటిది. సరే ప్రతి ఒక్కరం ఏంటంటే సరే అప్పుడప్పుడు ఏదో మనం వెళ్తున్నాం కాబట్టి మనం పట్టించుకోవడం లేదు అనేటువంటి పద్ధతి కాదు. కానీ దీని మీద ఒక పద్ధతి వ్యవహారము అనేటువంటి సైంటిఫిక్ రేషనల్ ప్రైస్ పాలసీ అనేటువంటిది ఎయిర్ ఇండియాలో ఎయిర్ ట్రాఫిక్ లో రావాలని చెప్పి వ్యక్తిగతంగా నేను కోరుకుంటున్నటువంటి అంశము. చాలా సందర్భాల్లో ఆలోచించినప్పుడు అసలు మనకు తట్టలేనిది ఎందుకు పెరుగుతుంది, ఎందుకు పెరగాల్సిందేంది అని యూనిఫామ్ ఒకటే. ఇప్పుడు ఏ సిస్టమ్ అయినా ఏదైనా ఒక ప్రోడక్ట్ మార్కెట్లో ఒక సంస్థ అమ్మాలనుకుంటున్నప్పుడు దాని ప్రోడక్ట్ కాస్ట్ ఎంత, అది ఆపరేషనల్ కాస్టా, లేబర్ కాస్టా, మెటీరియల్ కాస్టా అంతా కలిపిన తర్వాత వాళ్ళ మార్జిన్ కొంత కలుపుకున్న తర్వాతనే ప్రైస్ ఆఫ్ ది ప్రోడక్ట్ వస్తుంది బయటికి అమ్మడానికి. అట్లా జరగాలి కదా. 5,000 ఒకనాటి టికెట్ వస్తుంది ఎన్నడూ ఒక 2 నెలల కింద, ఇవాళ వచ్చేటప్పటికి ఢిల్లీకి 10,000 టికెట్ అవుతుంది. వాట్ ఈస్ ద లాజిక్ ఆఫ్ దిస్ సిస్టమ్ నాకు తెలియదు. కానీ ఒక వ్యక్తిగా, ఒక వినియోగదారుడిగా, పౌరునిగా నాకు ఉండేటువంటి అనుమానాలు వీటి మీద ఒక చర్చ జరగాలనేటువంటిది ఈ సందర్భాల్లోనే చేయాల్సిన అవసరం ఉంది. చేయకపోతే ఏమవుతుంది, మామూలుగా మనం ఎప్పుడో సరకపోతున్నాం, వాళ్ళు జనాన్ని ముంచేసే పద్ధతిలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అనేటువంటిది ఆపరేషన్ ఇవంతా కూడా బయటకు రావాలి కదా. నిజంగానే నష్టాలు వస్తున్నాయా, వాళ్ళకి నష్టాలు వస్తేనే ఇట్లా వేస్తేనే జరుగుతుందా మనకు తెలియదు. కాబట్టి వీటి మీద సమస్యలు ఇవాళ చర్చ వచ్చింది కాబట్టి, మీరు టీవీలో చర్చ పెట్టినారు కాబట్టి మనం రాజకీయాలకు అతీతంగా కొన్ని అభిప్రాయాలను చెప్పడానికి కొంత ప్రయత్నం చేసినటువంటి సందర్భం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే, సో వెంకటస్వామి గారు చెప్పండి, చివరిగా చూసుకుంటే మాత్రము ఇలాంటి డిలే కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రావద్దు అనుకుంటే మాత్రం ఎలాంటి చర్య తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? జనరల్ గా వాతావరణ పరిస్థితులు బాగా లేకుంటే డిలే కావడము, లేకపోతే ఆలస్యంగా ఉండడము, రీషెడ్యూల్ అవడము జరుగుతుంది. కానీ ఇది ఇంటెన్షనల్ ఇగ్నోరెన్స్ అంటారు. ఇంటెన్షనల్ ఇగ్నోరెన్స్ అని అంటే కాన్షియస్ గా కేంద్ర ప్రభుత్వము తెచ్చిన నియమ నిబంధనలు పాటించకుండా ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళకి సానుకూలమైనటువంటి పద్ధతిలోనే ఇప్పటిదాకా నడుస్తున్న దోపిడీకి అదే దోపిడీని కొనసాగించేటువంటి దానికోసం చేసినటువంటి ఒక నేరపూరితమైనటువంటి చర్య ఇది. కాబట్టి దీని మీద డెఫినెట్ గా క్రిమినల్ కేసు పెట్టాలి, ఇండిగో మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇది నేరపూరిత భారత రాజ్యాంగాన్ని, భారతదేశ సార్వభౌమత్వాన్ని క్వశ్చన్ చేసేటువంటి విషయం ఇది మామూలు విషయం కాదండి. లైట్ గా తీసుకుంటాం, లేకపోతే లైట్ గా తీసుకుంటున్న వాడన్నాడు 2 రోజులు చర్చ పెట్టి మనం కూడా లైట్ గా తీసుకుంటాం. సాధారణంగా విమాన ప్రమాదాలు జరిగినప్పుడు లేకపోతే అదంతా కూడా మన దేశంలో చాలా ఒక వెరీ వెరీ కామన్ థింగ్ అయిపోయింది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు చాలా తీవ్రంగా టీవీలలో, పేపర్లలో అధికారులు పరిగెత్తడం, అది పెద్ద హడావిడి చేస్తారు. సో వారం రోజులు రాగానే అది దాన్ని మర్చిపోతారు, దాని గురించే ఆలోచన. సో దీని మీద సమగ్రమైనటువంటి వెంకరెడ్డి గారు అన్నట్టుగా సమగ్రమైనటువంటి కోటేశ్వరరావు గారికి అన్నట్టుగా ఈ రీఫండ్ అనేటువంటిది వెరీ నార్మల్. నేను కూడా చాలాసార్లు రిఫండ్ తీసుకున్నటువంటి సందర్భం ఉన్నాయి. సో రిఫండ్ అనేది కాకపోతే వాళ్ళు ఇవాళ రిఫండ్ రేపు సాయంత్రం వరకు అనేటువంటి ఒక కండిషన్ పెట్టింది, లేకపోతే 1 వీక్ 7 వర్కింగ్ డేస్ లో మనకు రిఫండ్ వస్తుంది. ఏదైనా ఫ్లైట్ క్యాన్సిల్ అయితే ఇది సాధారణమైనది. కొత్తగా కంపెన్సేషన్, నష్టపరిహారం అనేటువంటి ఒక అంశము. తర్వాత సంస్థ మీద ఇప్పుడు ఏదో ఎంక్వైరీ చేస్తాము అని అంటున్నారు కదా, నేను ఎంక్వైరీలో ఒక అంశాన్ని నేనేం యాడ్ చేయమంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వాన్ని, ఇది ఇంటెన్షనల్ ఇగ్నోరెన్స్ అంటే నేరపూరితమైనటువంటి చర్యనా కాదా, వాళ్ళ ఇంటెన్షన్ అనేటువంటిది ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ యొక్క విధానాలకు వ్యతిరేకంగా ఉందా లేదా అనేటువంటిది ఒక అంశము. ఆ అంశాన్ని తీసుకొని డెఫినెట్ గా కోటేశ్వరరావు అన్నట్టు ఇప్పటికి ఏదంటే వేరే దేశాలలో ఏదంటే ఇప్పటికీ ఈ సిఓలు, పిఓలు అందరూ కూడా జైల్లో ఉండేటోళ్ళండి.
వెంకరెడ్డి గారు చెప్పినట్టు బ్రిటిష్ ఎయిర్వేస్ సంబంధించి ఎంత స్ట్రిక్ట్ ఉంటుందో మాకు తెలుసు. అంటే పోయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు మన ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్, బంధువులు అందరూ ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు ఈవెన్ ఖతార్ సంబంధించినటువంటి ఎయిర్వేస్ అన్నిట్లలో కూడా చాలా పకడ్బందీ, అది సిబ్బందికి సంబంధించి కావచ్చు, ప్రయాణికి సంబంధించి కావచ్చు, ప్రయాణికి ఒక ఫెసిలిటీ కావచ్చు, తర్వాత మేనేజ్మెంట్ యొక్క ల్యాబ్స్ మీద చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయి. ఇండియాలో అసలు ఆ చర్యలు లేవు, ఆ కన్సర్నే లేదు. వెంకరెడ్డి గారు రాత్రి తీసుకపోయి ఇప్పుడు బ్రిటిష్ ఎయిర్వేస్ కాబట్టి రాత్రి లాడ్జ్ ఇస్తాడు, తిండి ఇస్తాడు, అన్ని ఇస్తాడు, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మొన్న నేను అంటే నాకు రీసెంట్ అనుభవం, ప్రతిభా రెడ్డి అని ఒక మా ఏబీ మన టీఎల్ఎఫ్ లో పనిచేసిన అమ్మాయి ఉన్నది. వాళ్ళు పోతే అంటే మాకు ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వలేదని కంప్లైంట్ చేశారు. అంటే ఎయిర్పోర్ట్ నుంచి లాడ్జ్ ఇచ్చిండ్రు, లాడ్జ్ కి కంప్లైంట్, ట్రాన్స్పోర్ట్ ఇవ్వలేదు, లాడ్జ్ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఇవ్వలేదని కంప్లైంట్ చేస్తే దానికి కంపెన్సేషన్ ఇచ్చింది. సో హౌ కంప్లైంట్ దే ఆర్, ఎంత రెస్పాన్సిబిలిటీ ఉన్నది వాళ్ళకి. ప్రయాణికులు అంటే ప్రయాణికుని వినియోగదారుడు దేవుడు ఒక వ్యాపారస్తునికి, దేవుడు ఎక్కడంటే వాడే దేవుడే అంటే మనం అని వేడుకునేటువంటి పరిస్థితి వచ్చింది కదా. సో కాబట్టి ఇట్ ఈస్ ఎ షేమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్సే కాదు అన్ని సిస్టమ్ లో. అరే సంక్రాంతి వచ్చిందనే, దసరా వచ్చిందనంటే ఆర్టీసీతో సహా మీద పడి దోచుకుంటారే ప్రజల్ని. గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది, గవర్నమెంట్ ఆర్టీసీలో ఛార్జీలు ఏం చేస్తుంది, ప్రైవేట్ అయితే పగ్గాలే ఉన్నాయి. ఏం దేశం అండి ఇది, ఏం సిస్టమ్ అండి ఇది? దీని మీద ఎవరికి కంట్రోల్ లేకపోతే అంటే అందుకే నేను అన్నా గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ ద లైసెన్స్ రాబరీ ఏజెన్సీ అని. వాడు దోస్తున్నాడంటే వీడికి భాగస్వామ్యం ఉన్నట్ట, లేకపోతే వీడి ఇగ్నోర్ చేస్తున్నట్టే వీనికి ఏదో వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉన్నట్టే కదా. ప్రభుత్వం వచ్చేది ప్రజా సంక్షేమం కోసం, ప్రజలకు గుడ్ గవర్నెన్స్ ఇవ్వడం కోసం, ప్రజలను పాలించడం కోసం, ప్రజలను సిస్టమ్ లో పెట్టడం కోసం. ప్రజలను సిస్టమ్ అయితే పెడతావు, పోలీసు దాడులు చేపిస్తారు, వాళ్ళు ఎవరైనా అడిగితే అరెస్ట్ చేపిస్తారు. మరి ఇట్లాంటి సంస్థలను ఎక్కడ అరెస్ట్ చేసినట్టు కానీ, లేకపోతే వాళ్ళను కంపెనీ అది మన చర్యలు తీసుకున్నట్టు కానీ, వాళ్ళ మీద ఆర్థికమైన చర్యలు కానీ, లేకపోతే క్రిమినల్ కేసులు కానీ పెట్టినట్టు ఇక్కడ దాఖలు లేవు. కాబట్టి వాళ్ళు ఇష్టాలు అయిపోయింది చాలా. అంటే ఈ సమస్యను ఇక్కడితో కాకుండా మొత్తం వెంకరెడ్డి గారు సమగ్రమైనటువంటి ఆలోచన చేయాలి. నేను ఒక రేట్ ఫిట్ ఉందన్నమాట. సో దాని దిశగా నేను అనుకోవడం అంటే ఇది ఒక పెద్ద జలక్ ఫర్ ది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి, ఇంత పెద్ద దేశం మొత్తంలో ఒక పెద్ద సునామీ లాంటి సమస్య వచ్చింది కాబట్టి నేను అనుకోవడం ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఆలోచిస్తుందని నేను అనుకుంటున్నా, ఆశిస్తున్నా, అభ్యర్థిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెంకటస్వామి గారు, వెంకటరెడ్డి గారు, అలాగే కోటేశ్వర రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూసాం కదా ఈరోజు మరి ఆ ఇండిగోకి సంబంధించిన 1000కి పైగా ఫ్లైట్స్ అయితే ఆగిపోయాయి, మరి రద్దు చేయడం జరిగింది. మరి దీనిపైన కూడా చర్చ జరిగింది. మరి ప్రయాణికులకు నష్టపరిహారం చెల్లించాలని కూడా మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు చర్చ ఇది. మళ్ళీ చర్చలో మళ్ళీ కలుద్దాము. చూస్తున్నాండి 6 టీవీ, సామాన్యుడి ఆరోపణ.